మటక్కాయ కూర చేసే విధానంలో చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా మటక్కాయ కూరని చక్కగా తినేస్తారనమాట. వదిలిపెట్టకుండా ముద్ద కూడా తినేస్తారు. తయారు చేసుకునే విధానం వచ్చేసరికి మటక్కాయ కూరలో కొంచెం నూనె వేసి, నూనెలో కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, దానితో పాటు ఎండుమిర్చి, కరివేపాకు అన్ని తాలింపులో వేగాక 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి, ఇవి మగ్గిపోయిన తర్వాత 2 మీడియం సైజు టమోటా ముక్కలు యాడ్ చేయండి. 1/2 కేజీ మటక్కాయల్ని బాగా ఉప్పు కారం వేసి నీళ్ళలో ఉడికించి పెట్టుకొని బాగా వడబోసి పక్కన పెట్టుకోవాలి నీట్గా. ఇంకా టమోటా, ఉల్లిగడ్డలు ఉడికిపోయిన దాంట్లో వడబోసి పెట్టుకున్న మటక్కాయల్ని వేసేసేయాలి. ఈ మటక్కాయలు వేసి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ కొంచెం కొంచెంగా దీంట్లో కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి చక్కగా తిప్పుకొని మూత పెట్టేసుకోండి. ఇంకా ఈ కర్రీలోకి, ఈ కూరలోకి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం. కొన్ని గుప్పెడు శనగిత్తనాలు, కొంచెం ధనియాలు 2 వేయించుకొని, రోట్లో కొంచెం కొబ్బరి వేయించి పెట్టుకున్న 2 వేసేసి చక్కగా మెత్తగా దంచుకొని, వెల్లిపాయ రెబ్బలు వేసేసుకొని తొక్కు తీసి పెట్టుకొని చక్కగా మసాలాని దంచి పెట్టుకోవాలి మెత్తగా. ఇంక ఈ మసాలా వచ్చేసరికి 2 రోజులు లేదా 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మెత్తగా దంచుకొని, లేదంటే అందుబాటులో ఉంటే మిక్సీ పెట్టేసుకోండి. ఇంకా మనము కొంచెం కర్రీలో కొంచెం తగినంత కారం వేసుకొని, మనం కూరకు తగినంత మసాలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికించుకుంటే ఆ చిక్కుడుగాయలో ఉన్న నీరు, ఉడికిస్తాం కదా నీళ్ళల్లో, ఆ నీరుకి, ఆ నూనెకి మసాలా, ఉప్పు, కారం అన్నీ ముక్కలకి పట్టి తింటుంటే పంటికి రుచి తగులుతుంది. కొంచెం గ్రేవీ వస్తుంది, దానితో పాటు కొంచెం ముక్కలు ఉంటాయి. చక్కగా తినేసేయచ్చు. సద్ద రొట్టెలో అయినా, చపాతీలోనా, వేడివేడి అన్నంలో అయినా తింటే అద్దరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.